నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్, హాజరైన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. జూలై 2 నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కేడర్కు మంత్రి లోకేష్ పిలుపు. ఓర్పు సహనంతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచన. మానవత్వానికి అర్థం లేకుండా జీవిస్తున్న వ్యక్తి జగన్ మాత్రమే. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి గురువారం అంకురార్పణ జరిగింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గోదావరి తీర ప్రాంత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న 375 కోట్ల నిధులతో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్ తిలకించారు. అనంతరం గోదావరి తీరంలోను రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు వారికి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా పర్యాటకం గణనీయంగా వృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. Today I am happy to present here this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colors to offer. Today we are here to inaugurate this science city or science museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India, under the leadership of Honorable Prime Minister Modi ji and the state government. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో
ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని పనులు పూర్తి అవ్వడం ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకోండి, దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వ విజయాలను జూలై 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికి చేరవేయాలని మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని, వారి సేవలను తప్పనిసరిగా గుర్తిస్తామని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు తాను ప్రతిరోజు 5 ప్రజలు 5 కార్యకర్తలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని వెల్లడించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, పార్టీ సంస్థాగత విషయాలు సమస్యలపై చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. మనందరం ఒక పెద్ద కుటుంబం, సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు, ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ గారు ఉన్నారు, పార్టీ అబ్జర్వర్ ఉన్నారు, ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు, పల్లా శ్రీనన్ ఉన్నాడు, నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి. అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు. చేయనండి, కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలో ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లా, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించారు. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టారు, నేనే వస్తా కర్ర పట్టుకొని. కూటమిని బలోపేతం చేద్దాం, మన పార్టీని మనం బలోపేతం చేసి ముందరికి వెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, వార్డు అధ్యక్షులు వార్డులో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే కంపల్సరీగా మన పట్టణ పార్టీ అధ్యక్షుడు తీసుకురాలి. ఆయన కూడా చేయలేకపోతే కంపల్సరీగా కొల్లు రవి అన్న మీరు పట్టుకోవాలి, కూర్చోబెట్టి పరిష్కరించుకోవాలి. రవి అన్న కూడా చేయలేకపోతుంటే కంపల్సరీగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి బాధ్యత ఉంది, ఆయన చేయాలి. ఆయన వల్ల కూడా అవ్వకపోతే జోనల్ కోఆర్డినేటర్ రంగంలోకి దిగుతాడు, ఎందుకు అవ్వలేదా అని అధికారులు వాయిస్తాడు. ఆయన వల్ల కూడా అవ్వకపోతే పల్లా గారికి చెప్తారు, దాని తర్వాత నేను దిగుతాను. ప్రాసెస్ ఫాలో అవుదాం. ఎందుకంటున్నానంటే అందరూ లోకేష్ గారికే చెప్పాలి, అన్ని సమస్యలు లోకేష్ గారే పరిష్కరించాలంటే నేను మనిషినే స్వామి. వైఎస్ జగన్ పరామర్శలు, పర్యటనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో మిగిలిపోతున్నాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. మనిషి ఎంతో కొంత జ్ఞానంతో జీవిస్తారని, అసలు మానవత్వానికి అర్థం లేకుండా జీవిస్తున్న వ్యక్తి జగన్ మాత్రమేనని విమర్శించారు. తెనాలి, పొదిలి, సత్తెనపల్లి ప్రాంతాల్లో జగన్ ఎందుకు పర్యటించారో తనకు తానే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల అనుమతులకు విరుద్ధంగా వేల మందితో పర్యటన సాగించడం దారుణమని, చట్టం మీద న్యాయం మీద జగన్ కు గౌరవం లేదా అని ప్రశ్నించారు. జగన్ రెంటపాళ్ల పర్యటన
సందర్భంగా ఆయన కారు కింద పడి మనిషి చనిపోయాడని, అయినా కనీసం పట్టించుకోకుండా అతన్ని పక్కకు లాగేసి ముందుకు సాగిన జగన్ కు మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు, పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరామర్శలుగా మిగిలిపోతా ఉన్నాయి. మనిషి అనేవాడికి ఎంతో కొంత జ్ఞానంతో జీవనం కొనసాగిస్తూ ఉంటాం. అందుట్లో ప్రజలతో ఉండేవాళ్ళం, రాజకీయాలతో ఉండేవాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకు మాత్రం కొన్ని అంశాల్లో, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా, మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది, ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది, ఆ తర్వాత మొన్న మీరు నర్సరావుపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎందుకు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు, నాకైతే తెలియదు. కానీ నేను అనుకునే మాట కాదు, ప్రజలు అనుకునే మాట ఏంటంటే, కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకం, మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనల్ని మీరు ఎన్నుకున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. మీలో నిజంగా సిగ్గు, లేకపోతే మానవత్వం, లేకపోతే దయ, కరుణ, ఇట్లా ఇన్నిటికీ ఏదన్నా మీ యొక్క జీవితంలో వాటికి అర్థం లేదు అని అనుకుంటే నేనైతే మాట్లాడలేను. కానీ మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడట్ల. మిగతా అంశాల్లో చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది, నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలించానని చెప్పే మాటలు చూస్తూ ఉంటుంటే మరి ఈ పర్యటనల యొక్క పర్యవసానం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు మొన్న మీరు పొదిల్లో పర్యటించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మీకు ఏ రకమైనటువంటి భద్రత కల్పించాలి, మీరు ఏ రకంగా మీరు పరామర్శలకు వెళ్తే ఏ రకంగా వెళ్ళాలి అనేది పోలీసులు మీకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీరు పూర్తిగా దానికి విరుద్ధంగా కొన్ని వందల మందితో దౌర్జన్యంగా పోలీసులు నియమ నిబంధనలకి నీళ్లు వదిలేసి మీరు పర్యటించారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు చట్టం మీద, న్యాయం మీద మీకు నమ్మకం లే. మీరు మీ ఇష్టం వచ్చినట్టు రీతిలో మీరు వెళ్ళటానికి మీరు నిర్ణయించుకున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక మనిషి చనిపోయాడు మీ కారు కింద పడి. చనిపోయినప్పుడు ఏదైనా ఆగారా, పరామర్శించారా? మీరు దేనికి వెళ్తా ఉన్నారు? ఒక కార్యకర్త మీ యొక్క పార్టీ ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేసి చనిపోతే ఆయన యొక్క విగ్రహం కట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకి మీరు వెళ్ళారు. చాలా సంతోషం. బెట్టింగ్లకి ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్నికల్లో అక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటే ఆ రకంగా చేశారు. అయినా గెలవలేకపోయారు కాబట్టి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి ఆ రకంగా 164 సీట్లు మీరు పోగొట్టుకున్నారు. కాబట్టి మీ అందరికీ మీకు మరి ఆ యొక్క వ్యక్తికి కార్యకర్తగా మీరు భావించి వెళ్ళారు. కానీ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ఇంకొక కార్యకర్త చనిపోయాడు. అంటే ఈ యొక్క కార్యకర్త కానట్టు ఆ కార్యకర్త విగ్రహానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మీరు వెళ్ళిన విధానంలో మానవత్వానికి నీళ్లు వదిలేశారు. మీ కళ్ళెదురుట మీ బండి కింద మీ యొక్క
వాహనం కింద పడి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ముళ్ళ పొదలోకి లాగారు. ఏమిటండి దీని అర్థం? అతను కార్యకర్త కాదా? కనీసం ఆగారా? మీరు ప్రజానాయకుడిగా మీరు భావిస్తూ ఉంటే కనీసం ఆగి పరామర్శ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.